ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రంలో చిన్న వాక్యం చదువుకొని దేవుని ఇచ్చే ఆత్మీయ ఆరాన్ని మనం పొందుకుందాం. కీర్తనల గ్రంథము పరిశుద్ధ లేఖనాల నుండి 46వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మనలకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. ఆపత్తు కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. హల్లెలూయా. దేవుని నామానికే స్తోత్రములు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. మనకి ఆపత్తు కాలంలో ఆయన నమ్మదగిన దేవుడు. ఆపత్తు కాలము ఎంతమంది ఆపత్తు కాలంలో ఉన్న దేవుడు ఆయన నమ్మదగిన సహాయం చేసే దేవుడు. మన సహాయకుడు, నమ్మదగిన దేవుడు. ఒకే దేవుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధమైన దేవుడు ఈరోజు మన కొరకు ప్రతి దినము కూడా మనల్ని నూతనపరుస్తూ ఉన్నాడు. మనకి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. మనము చాలా నమ్మదగిన దేవుణ్ణి మనం ఎలాగా విశ్వసిస్తున్నాము? నమ్మదగిన దేవుణ్ణి, సహాయకుడిని మనము ఎలా తోలనాడిస్తామో, ఎలా విడిచిపెడుతున్నామో ఒకసారి మనం గ్రహించుకోవాలి. ప్రేమైన వాళ్ళ ఈరోజు దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినవాడు. మరణ ముళ్ళను విడిచి మన కొరకు ఆయన సజీవుడి అయి లోకరక్షకుడై తండ్రి, కుమార, పరిశుద్ధ నామం త్రియేక దేవుడై మనల్ని నమ్మదగినవాడు, సహాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు నిన్ను నీ అక్రమాలను విడిచిపెట్టి, నీ పాపాలను విడిచిపెట్టి, నీ బ్రతుకుని మార్చుకొని, నీ బ్రతుకులో వెలుగు నింపుకోవడానికి సహాయం చేసే దేవుడు. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది దేవుని అందులో మనం నివసించాలి. ఆపత్తు కాలంలో నిన్ను ఆదుకునే దేవుడు, ఆపత్తు కాలంలో నిన్ను రక్షించే దేవుడు. ప్రతి దినము నిన్ను నమ్మదగిన వాడు నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు గ్రహించుకుంటలా. ఎంతో ఈలోక మహిళ, ఈలోక సంబంధాలు, ఈలోక ఇబ్బందులు, శోధనలతో వేడుతూ ఉంటున్నాం. మనం ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ, కనికరం లేకుండా, జాలి లేకుండా, సహాయం లేకుండా. నువ్వు సహాయం చేసినా చేయకపోయినా పర్లా, కానీ ఇబ్బందులు నీ వల్ల ఒకరు ఇబ్బంది పడ్డారంటే దేవుణ్ణి అవమానించినట్లే. హల్లెలూయా. ఈరోజు ఒకరు సాయం చేసుకుంటా. ఎంతసేపు నీకెంత, నాకెంత, ఎంతసేపు ఇదే. అందుకే దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, సహాయకుడు. ఆపత్తు కాలంలో నిన్ను అంచెదినాలను ఎత్తి నిన్ను కాపాడే దేవుడు, నీ సంఖ్యలు విడిపించే దేవుడు. అలాంటి దేవుని మనం ఇచ్చిపెట్టకుండా మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా బతకాలి, నీతిమంతులుగా నడుచుకోవాలి, ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ప్రభు మన ఎలా ప్రేమించిన ప్రకారం మనం అందరినీ ప్రేమించాలి. ఈ చిన్న వాక్యం మన జీవితాల్లో వెలుగు నింపున కాక ప్రతి దినము కూడా ఆత్మీయ ఆహారం మనం సిద్ధపరిచి మనల్ని బలపరుస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుని ఆయన చేసిన మేలుని దేనిని కూడా మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా పరలోక మందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని 104 స్తోత్రాలు. నిత్యుడకు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏ కృతున్న దేవునికి స్తోత్రములయ్యా. ప్రతి దినము కూడా నువ్వు నూతన పరుస్తున్నావు తండ్రి. నూతన ఆనందం, నూతన బలము, శక్తితో మమ్మల్ని నింపుతున్న దేవా నీకు స్తోత్రములయ్యా.
ప్రతి దినము నైనా మమ్మల్ని బ్రతికిస్తున్న దేవా, యెహోవా నా ప్రాణమా నన్ను సన్నతించము. ఆయన చేసిన మేలుని ఎప్పుడు మేము మర్చిపోకూడదని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకునేటట్లు మీరు బలపరచండి తండ్రి. ఈరోజు నేను ప్రపంచంలో ఉన్న ప్రతి నేను దేశాల కోసం ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రతి దేశంలో మీరు జ్ఞాపం చేసుకోండి. ఆపత్తు కాలంలో ఉన్నారేమో నైనా ఒకసారి మీరు జ్ఞాపం చేసుకుని నైనా సహాయకుడిగా వాళ్ళని చుట్టూరు కంచి వేయండి తండ్రి. ఎవరైతే నైనా మరి అధికారులు నిర్మించున్నారో, ఏ అధికారులు నిర్మించున్నారో మీ నీ చిత్తమే నెరవేర్చేటట్లు బలపరచండి. ప్రజలకు ఏం కావాలో వాళ్ళు చేసుకునేటట్లు చేసేటట్లు బలపరచండి. ప్రతి దేశం చుట్టూరు కంచివేయండి, ప్రతి కుటుంబం చుట్టూరు కంచివేయండి తండ్రి. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. అపవాదిగా చుట్టించే మరి బాధలకి సోదలకి లొంగిపోతూ ఉన్నారేమో తండ్రి. పరిశుద్ధుడు అయిన దేవుణ్ణి నమ్మి సహాయకుడు ఉన్నాడని నమ్మకుండా నేను మరి జీవదారుతున్నారేమో నేను ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి కుటుంబంలో బలపరచండి. నమ్మదగిన దేవుడు ఆశ్రయదుర్గమే ఉన్నాడు. ఆపత్తు కాలంలో మమ్మల్ని లేపే దేవుడు, సహాయకుడు అని గ్రహించుకునేటట్లుగా బలపరచండి. ప్రతి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు సోదరుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే మరి ఉద్యోగం లేకుండా ఇబ్బందులు పడుతున్నారో మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. నేను ఏ పంట పండిస్తున్నారు ఆ పంటలో నష్టపోతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నష్టపోతున్నారు. ఏ పని చేసిన వాళ్ళ పనిలో ముప్పదంతులుగా 60 100 ఫలింప చేయడు తండ్రి. వాళ్ళ అప్పుల బాధలు తీర్చుకునేటట్లుగా వాళ్ళు చేసే మరి పనుల్లో అభివృద్ధి పరిచి వాళ్ళు అప్పులు తీర్చుకునేటట్లుగా బలపరచండి. ఒకరికి ఇచ్చేలాగా ఉండేటట్లుగా బలపరచండి, దీవించండి. మరి ప్రతి కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు సోదరులతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. మరి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు కాలు చేతుల నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డెంగ్యూ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో, నైనా గ్యాస్ నొప్పితో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. సరస్ నుంచి కాల్ వరకు కూడా అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. ప్రతి జీవితాల్లో మీరు వెలుగులింపండి. ప్రతి కుటుంబంలో వెలుగులింపండి. ప్రతి బ్రతుకుల్లో వెలుగులింపండి తండ్రి. నీకే వందనాలయ్యా. చుట్టూరు కంచివండి. యెహోవాని గురించే బహుమానాలను పొందుకునేటట్లు బలపరచండి. ఈరోజు నేను గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యెహోవా ఇచ్చే బహుమానాలు పొందుకునేటట్లు బలపరచండి. పెళ్ళి 8 సంవత్సరాలైనా మరి పిల్లలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు తండ్రి. పరిశుద్ధాత్మతో తెరవడం ఆయన దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నేను నిండి గర్భిణితో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. నేను సులువైన కాన్పుచ్చేటట్లు చుట్టూరు కంచివేయండి, బలపరచండి. గొప్ప సాక్షికం మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఈరోజు నేను మరి పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళకి నూతన కిట్టం దయచేయండి. సంవత్సరాలు కలిసినైనా వాళ్ళు ఇంకా మార్పు అనుకుని ఉంటున్నారేమో తండ్రి. వారు నేను మార్పు పొందలేకుండా ఇంకా ఉన్నారేమో నేను బలపరచండి. పరిశుద్ధాత్మతో మీరు దర్శించండి, దీవించి ఆశీర్వదించండి. ఈరోజు నేను వివాహం జరిగిన బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ ఊరుని ఏ ఉదవుని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు మీరు చెప్తామండి. వివాహం అన్నింటిలో ఘనమైన వాక్యం చదివిస్తుంది. అలాంటి రీతిగా బలపరచండి. ఇంకా నేను దీవించి ఆస్వాదించండి. ఈరోజు ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి. ఏ రాకపోకలు ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారో నేను మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి. వాళ్ళు చేసే ప్రతి పని కూడా సఫలమైతే అట్లా బలపరచండి. ఆశపడిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు నేను. వాళ్ళు ఏ బిడ్డలు ఏది ఆశపడుతున్నారో మీరు జ్ఞాపం చేసుకొని పోయాను. దీవించండి, ఆశీర్వదించండి. ఈ లోకానుసారమైన ఆశలు ఈ తాత్కాలమని వాళ్ళు గ్రహించుకునేటట్లుగా బలపరచండి. ఈరోజు ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి. ఈరోజు విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. విదేశాలకు వెళ్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ఈ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి. ఏ పనిలో చేస్తున్నారో, ఏ ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడ పని చేస్తున్నారు, బయట పని చేస్తున్నారు, ఇంట్లో పని చేస్తున్నారు మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. వాళ్ళు ప్రతి రోజు మరి వారానికి ఒకసారి వాళ్ళ సన్నిధికి వెళ్ళేటట్లుగా అధికారులు మార్చి వాళ్ళని సన్నిధికి వెళ్ళేటట్టు బలపరచండి. ఇంకా నైనా ఈ చెడు మార్గాల్లో నడుస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఈ దేశాల పేర్లు చెప్పుకొని నేను పిల్లం భర్తను ఎదురు పెట్టి వస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో వాళ్ళకే తెలియకుండా తండ్రి మరి తప్పులు అడుగులు వేస్తూ ఉన్నారు. నేను వారిని నేను సరాలు చేయండి, వాళ్ళని బలపరచండి, నాయన పరిశుద్ధులుగా మార్చండి, దీవించండి, ఆస్వాదించండి. మరి వేజాల కోసం ఎంతోమంది నష్టపోతున్నారు తండ్రి. వేజాలకు డబ్బులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఎవరైతే నైనా మరి ఏజాలు సాయం చేస్తానని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు తండ్రి. వాళ్ళని జ్ఞాపం చేసుకోండి. ఒకరు సాయం చేసుకునేటట్లుగా బలపరచండి. ఒకరి ప్రేమని ఆత్మీయ సోదరుల ప్రేమను పొందుకునేటట్లుగా బలపరచండి, దీవించండి. ఈరోజు సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ